ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నువ్వు ఈ లోకములో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉన్నావా? ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఆరోగ్య ప్రయత్నాలు కావచ్చు, వివాహ ప్రయత్నాలు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి నిరాశ చెందినటువంటి నీ జీవితంలో ఈ వాగ్దానం ద్వారా ఆ దేవాది దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆకాశము క్రింద నువ్వు చేసేటువంటి ప్రతి పనికి, ప్రతి ప్రయత్నమునకు తగినటువంటి సమయము కలదు. ఆ సమయము కోసం మనం ఎదురు చూస్తూ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నములో నీకు విజయం కలిగేదిగా ఉంది గనుక ఈ దినం నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచి ప్రయత్నించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విని ఉన్నారో వారి జీవితాల్లో, వాళ్ళ ప్రయత్నాల్లో మీరే తోడై ఉండి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.